వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మీకు ఫిష్ ఫ్రై ఎలాగ చేయాలో మైక్రోవేవ్లో చూపిస్తాను. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు తీసుకోండి. బాగా కడిగిన ఫిష్ ముక్కలు తీసుకోండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీకు అప్పటికప్పుడు చేసుకుంది బాగా టేస్ట్గా ఉంటుందండి. అదే ప్యాకెట్లు తీసుకున్నారనుకోండి అంతగా టేస్ట్ ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి, పసుపు తీసుకోండి, సాల్ట్ 1 స్పూన్ వేయండి, రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్ తగినట్టు వేయండి, ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కొంచెం ఫిష్ కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ధనియా పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఎక్కువ వేయండి, జీరా పౌడర్ కొంచెం తగ్గించండి, గరం మసాలా వేయండి. నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని అలాగా ఒక బౌల్లో పిండండి. వాటర్ వస్తుంది కదా, దాంట్లో సాల్ట్ వేయండి. మిక్స్ చేసి ఆ ఫిష్ ముక్కలకి అలాగా అప్లై చేసేయండి. దానివల్ల ఏంటంటే ఫిష్ అనేది కొంచెం స్మెల్ వస్తుంటుంది కాబట్టి నీచు స్మెల్ అది పోవడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుందండి. ఇలాగ ఆయిల్ వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఉంది కదా కలిపి వేసుకున్నాం కదా, అది బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని ఫిష్ ముక్కలకి అలాగా అప్లై చేసేయండి. చేపలు చాలా బాగుంటాయండి. మీరు చందువా తీసుకోండి, లేదంటే కోనం తీసుకోండి. ఏదైనా కూడా ఓవెన్లో చాలా ఆయిల్ లేకన్నా చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలాగ నాన్ స్టిక్ తవ్వ తీసుకోండి. నాన్ స్టిక్ తవ్వ తీసుకుని ఆయిల్ లైట్గా అప్లై చేయండి. అప్లై చేసి అలాగా మనం కలుపుకున్నాం కదండి, కలుపుకొని ఆ ఫిష్ ముక్కల్ని ఒక ½ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. ఉంచి అలా నాన్ స్టిక్ తవ్వ మీద పెట్టి, మీకు దగ్గర బిగ్ స్టాండ్ ఉంటుంది, పెద్ద స్టాండ్, ఆ పెద్ద స్టాండ్ మీద నాన్ స్టిక్ తవ్వ పెట్టి మైక్రోవేవ్లో అలా పెట్టి గ్రిల్ మోడ్ ఆన్ చేయండి. మైక్రో మోడ్లో కుకింగ్ అవుతుంది కదా, టీ, కాఫీ, ఇడ్లీ అలాంటిది. గ్రిల్ మోడ్లో ఈ ఫ్రై ఐటమ్స్ అవుతాయండి. 20 మినిట్స్ టైం సెట్ చేసుకోండి. 20 మినిట్స్ టైం సెట్ చేసి స్టార్ట్ బటన్ నొక్కండి. చూడండి అలా తిరుగుతుంది కదా. అదే మన స్టవ్ మీద అనుకోండి, ఆయిల్ కళాయిలో వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మన ఫిష్ చేసుకున్న ముక్కలు దాంట్లో వేస్తూ ఉంటాం. దాంట్లో ఆయిల్ వేస్ట్ అవుతుంది, అలాగే మన ఒంటికి కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంట్లో వితౌట్ ఆయిల్ 1 డ్రాప్ జస్ట్ మనం ఆయిల్ నాన్ స్టిక్ తవ్వ మీదే రాసాం, చూసారా. అలాగా 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేయండి. పీసెస్ అలా టర్న్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసేయండి. అలా నాన్ స్టిక్ తవ్వ పెట్టి డోర్ క్లోజ్ చేసి కంటిన్యూ చేసేయండి. చాలా ఫాస్ట్గా అవుతుందండి. నెక్స్ట్ ఆయిల్ లేకుండా మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్. అయిపోయింది, చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చూసారా కదండి ఎంత బాగా వచ్చిందో. చూసారా, కలర్ఫుల్ కనబడుతుంది. ఆయిల్ లేకన్నా హెల్త్కి బాగుంటుందండి, ఫాస్ట్గా అవుతుంది, టైం సేవింగ్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.